So it's very, very important aspect. So please make sure that you actually do a phenomenally good job out of this. Next Spandana meeting like వచ్చేసరికి నేను రివ్యూ తీసుకునే టైంకి వచ్చేసరికి I do not want to see a situation where inspection is not being conducted. You know, it pains me when I need to issue a memo. It pains me the most because you are my people. But how do I enforce this? How do I enforce discipline? You're giving me no other option. Na performance means నేను memo ఇచ్చుకుంటున్నా when I am giving you memos. That is reality. So please make sure that next time, next Spandanaku వచ్చే టయానికల్లా there is no shortfall there. It would sound the same because COVID is something that we would have to live with it, and vaccination is the only solution. నుంచి కలెక్టర్స్ అందరికీ కూడా వారానికి 2 ఖచ్చితంగా 2 విలేజ్ సెక్రటేరియట్స్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్స్ ఖచ్చితంగా 2 చోట్ల ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ జరగాలన్న కనీసం అంటే వారానికి ఒకసారన్నా ఒక వారంలో కనీసం 2 చోట్లన్నా జరగాలి అని కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. జాయింట్ కలెక్టర్స్కు, మున్సిపల్ కమిషనర్స్కు, పిఓ ఐటీడీఏస్కు, సబ్ కలెక్టర్స్కు వీళ్ళందరికీ కనీసం each of them should visit at least 4 village secretariats or ward secretariats per week అని వీళ్ళకు కూడా మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళ ప్రోగ్రెస్ను సిఎంఓ విల్ మానిటర్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ప్రోగ్రెస్ ఏమిటి అని చెప్పి చూస్తే నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ టు బి కండక్టెడ్ 1098 వస్తూ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ యాక్చువల్లీ కండక్టెడ్ ఎన్ని అని చూస్తే 733 వచ్చినాయి. అంటే 66.75% మాత్రమే అచీవ్మెంట్ కనిపిస్తూ ఉంది. ఈ కేటగిరీస్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పెర్ఫార్మెన్సు చాలా బ్యాడ్. This is not acceptable. I have asked CMO to issue memos to all those people whomsoever have not conducted inspections. How are we doing the right job? Are we doing justice to our job? ఇక్కడ గన మనం పోకపోతే మన గ్రాస్ రూట్ లో ఉన్న సమస్యలు ఎలా తెలుస్తాయి? Somebody is getting a pension on time or not. How will we know if we do not go there? Is somebody getting a ration card on time or not? How will we know if we don't go there? So this మనం అక్కడికి పోయినప్పుడే we will know whether the poor man ఏదైతే ఎవరికి మంచి చేయడానికి కోసం ఉద్దేశించి కార్యక్రమం చేస్తూ ఉన్నామో వాళ్ళకి మంచి జరుగుతూ ఉందా లేదా అనేది కనీసం తెలుస్తుంది. మనకు తెలిస్తే తప్పులు జరుగుతూ ఉంటే we will repair it. తప్పులు జరగకుండా చూసుకునే కార్యక్రమం చేస్తాం. బట్ మనం పోకపోతే how will we ever justify our job? So this is not acceptable. I mean, we are first human beings, then we are joint collectors and POs and municipal commissioners and so on and so forth. But first of all, we are human beings. Human beings no మొట్టమొదటి ఉండాల్సింది humanitarian touch. We need to be empathetic to the cause. మనమంతకు మనమే poor man పట్టించుకోకపోతే we will never justify our jobs. So please make sure that you go there. Next Spandanకు వచ్చేసరికి I want everybody to be positioning themselves at 100% above. This is very, very seriously I am telling all these people. అక్కడికి పోయినప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పనులు, ప్లీజ్ మేక్ షూర్ దట్ all eligible beneficiaries-కు పోస్ట్ వెరిఫికేషన్ తర్వాత మన డీబీటీ స్కీమ్స్ వచ్చినాయా లేదా? ప్లీజ్ లుక్ ఎట్ ది సోషల్ ఆడిట్లో పెట్టిన లిస్ట్, డిస్ప్లే లిస్ట్.
ఆ డిస్ప్లే లిస్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోండి, పెడుతున్నారా లేదా చూసుకోండి. మనం డీబీటీ స్కీమ్లో ఏదైతే మనం ఇవ్వాల్సింది ఏదైతే చెప్తున్నామో, చేయూత కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, మత్స్యకార భరోసా కానివ్వండి, సో మెనీ స్కీమ్స్, ఎవ్రీ మంత్ వీ కమింగ్ అప్ దీ స్కీమ్స్. ఈ లిస్టులన్నీ కూడా మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం. కొంతమందికి టైం ఇస్తూ ఉన్నాం, తర్వాత కూడా మీరు అప్లై చేసుకోండి అని కూడా టైం ఇస్తూ ఉన్నాం. వాళ్ళందరూ మళ్ళీ అప్లికేషన్లు ఒకవేళ పెడుతున్నారు. పెట్టిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ మనం చేస్తున్నారు. హౌ ఆర్ దే డూయింగ్, వెరిఫికేషన్ బాగా చేస్తున్నారా లేదా. ఆ తర్వాత వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్లకు మళ్ళీ మనం ఇస్తున్నామా లేదా. ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ యాక్చువల్లీ వెరిఫై దట్. ప్లీజ్ మేక్ షూర్ దట్ దీస్ కార్డ్స్ ఎవరైతే మనము ఏదైతే ఈ 4 పథకాలు ఏదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ పథకాల కింద మనం పెట్టుకున్నామో, పెన్షన్ కార్డ్స్, రైస్ కార్డ్స్, ఆర్ హౌస్ సైట్స్, ఆర్ ఆరోగ్యశ్రీ, దీస్ ఆర్ ఆర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. వీటికి సంబంధించి విత్ ఇన్ ద ఎస్ఎల్ఏ పీరియడ్ మనం ఎలిజిబుల్ పీపుల్కు వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తున్నామా లేదా, చేసిన తర్వాత ఎలిజిబుల్ పీపుల్కి ఇస్తున్నామా లేదా. You people would have to monitor these things. These are very, very important. These things come only with you monitoring them. Every eligible beneficiary should get. Manaku vote veyani vallaina sare, if somebody is eligible, they should get. If somebody is not eligible, they should not get. Adi kuda equally important. Ineligible ku raakudadu, eligible ku ravali. That's also equally important. You need to monitor that. And post verification also, if somebody is found eligible and yet if somebody is not getting, then that means we need to correct ourselves. Then you need to bring it to our notice. Then we need to make the correction, course correction. And we need to make sure together, you and I together, మీరు నేను ఇద్దరం కలిసి చేయాలి కోర్స్ కరెక్షన్. ఒకవేళ ఇటువంటి తప్పులు ఏదైనా జరుగుతూ ఉంటే సరిదిద్దుకోవాలి. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ గో దర్. యు ఆర్ మై ఐస్, యు ఆర్ మై ఇయర్స్. ఇఫ్ యూ ఫెయిల్, ఐ ఫెయిల్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ వర్క్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. యు ఆర్ మై హ్యాండ్స్, యు ఆర్ మై ఐస్, యు ఆర్ మై ఇయర్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ డెలివర్. ఖచ్చితంగా మీరు పోవాలి, మీరు పోతేనే మంచి జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అవైలబుల్ ఇన్ ద సచివాలయం, అవన్నీ ప్రాపర్గా డిస్ప్లే చేసినారా లేదా చూసుకోండి. ఆ సర్వీసెస్ అన్ని ఎస్ఎల్ఏస్లో విత్ ఇన్ ద ఎస్ఎల్ఏ ఇస్తున్నారా, సర్వీస్ డెలివరీ అవుతుందో లేదో చూసుకోండి. పోస్టర్స్ ఆన్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉన్నాయా లేదా చూసుకోండి. అక్కడ హార్డ్వేర్, మన ఫోన్స్ కానీ, మన స్మార్ట్ ఫోన్స్ కానీ, మన బయోమెట్రిక్స్ కానీ, మన ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్ మిషన్స్ కానీ, ఈ హార్డ్వేర్ ఏదైతే ఉందో అవి సరిగ్గా పనిచేస్తూ ఉన్నాయా లేదో చూసుకోండి. మన అక్కడ ఉన్న రిజిస్టర్స్, రికార్డ్స్, వాటి మెయింటెనెన్స్ సరిగ్గా జరుగుతూ ఉందా లేదా చూసుకోండి. తర్వాత ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ ఆఫ్ ది ఫంక్షనరీస్, బయోమెట్రిక్ అటెండెన్స్ ఆఫ్ వాలంటీర్స్, ఇవన్నీ కరెక్ట్గా జరుగుతూ ఉన్నాయా లేదా చూసుకోండి. సచివాలయంలో సిబ్బంది అటెండెన్స్ ఇచ్చిన తర్వాత అవైలబుల్గా ఉన్నారా లేదో తెలుసుకోండి. ఇవన్నీ కూడా దే బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ ప్రొఫైల్. వెన్ యూ గో దేర్, దట్ ఈస్ ద గ్రామ సచివాలయం పనితీరు. దట్ ఈస్ ద జాబ్ ప్రొఫైల్ ఆఫ్ ద సచివాలయం. అవన్నీ కూడా అక్కడ మానిటర్ జరుగుతున్నాయా లేదా అనేది మనం గాన పట్టించుకోకపోతే ఎఫిషియన్సీ అనేది వీఆర్ నెవర్ ఇన్ అ పొజిషన్ టు గ్యారంటీ. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్తగా చూసుకోండి. ఎస్పెషలీ అటెండెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అక్కడ సచివాలయంలో కానీ సిబ్బంది ఉన్నారా లేదా, కరెక్ట్గా టైం ప్రకారం కూర్చుంటున్నారా లేదా, కరెక్ట్గా ఇన్ని గంటలు ఉండాలి అని అంటే ఇన్ని గంటలు ఉంటున్నారా లేదా అనేది చూసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్లస్ సిబ్బంది పనితీరులో వాళ్ళు ఆర్ దే లెర్నింగ్ ద స్కిల్స్. ప్రొబేషన్ నుంచి రెగ్యులర్ డిపార్ట్మెంటల్ ప్రొబేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళను ఆ స్కిల్స్ను, వాళ్ళ రిక్వైర్డ్ స్కిల్స్ను వాళ్ళకు నేర్పించే కార్యక్రమం. ఒకవేళ వాళ్ళు ఆ స్కిల్స్ ఒకవేళ నేర్చుకోవడంలో కష్టపడతా ఉంటే యూ నీడ్ టు ట్యూటర్ దెమ్.
That is also our responsibility. If we have a surveyor who does not know how to survey, then we need to actually tutor them to make sure that he knows the skills, that he learns the skills. Ivanni inspections manam chese koddi, we will understand and we will make sure that these corrections are made. Then we will make sure that these perform better. Manam potunnamu ante sachivalayam sibbandi kuda correct ga kuchuntaru, correct ga andubatulo untaru, correct ga prajalaku, are they receiving them with a smile on their face? Adi kuda equally important. You need to drill it into their head. Is there a smile on their face or not? Adi kuda equally important. So please make sure that you attend to these things. Make sure that these people sit there in these Sachivalayas. You cannot